హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుప్రజ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు నేను క్రిస్మస్ స్పెషల్ కోకోనట్ రైస్ విత్ చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నా అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో అయిపోయే రెసిపీ అనమాట. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్గా పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఏదైతే నీట్గా వాష్ చేసుకున్న చికెన్ ఉందో అది వేసేసి అందులోనే పసుపు, ఉప్పు, కారం యాడ్ చేయండి. కారం అయితే నేను కొంచెం ఎక్కువగానే తింటాను. ఇది వచ్చేసి మసాలా కారం అండి. నేను ఇది 1½ టేబుల్ స్పూన్ వేసుకున్న. తర్వాత ఎవరెస్ట్ తీకాలాల్ది ఉంటుంది కదా, అదొకటి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని నీట్గా మొత్తం కలిపేసేసి ఒకసారి మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి అది మగ్గనిద్దాము. ఒక బౌల్లో 4 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ వేసుకొని నేను వాటర్ వేసేసి ఒక ½ అన్ అవర్ నానబెట్టానండి. ఈలోపు మనము కోకోనట్ రైస్ చేద్దాము. దానికోసం స్టవ్ పైన ఒక డేక్షా పెట్టుకున్నాను. డేక్షాలో కొంచెము ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడింది నాకు. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెము హీట్ అవ్వనియండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో మనం బిర్యానీ దినుసులు ఏవైతే ఉన్నాయో చెక్క, లవంగం, అలాగే షాజీరా వేసుకోవచ్చు. అలాగే బిర్యానీ ఆకులు కూడా వేసుకోవచ్చు అనమాట. అవి వేసేసి కొంచెము రోస్ట్ అయ్యేదాకా వేపేసేయండి. వేపేసి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి అందులోనే కొంచెం పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకోండి. వేసాక ఇవి ఏవైతే మనం వేసామో అవి కొంచెం ఫ్రై అయ్యేదాకా వేపండి. అవి కొంచెం వేగాక కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. చూసారా, కొంచెం ఆనియన్స్ మగ్గాయి కదా, మగ్గాక అందులోనే కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. పేస్ట్ యాడ్ చేశాక పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. నీట్గా తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా. ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం పుదీనా, ½ కట్ట సరిపోయింది నాకు పుదీనా, అలాగే కొత్తిమీర కూడా వేసి వేపేసుకోండి. పుదీనా అండ్ కొత్తిమీర లైట్గా మగ్గితే సరిపోతుందండి. తర్వాత ఏదైతే మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయో అవి కూడా యాడ్ చేసేయండి. మొత్తం నేను 4 గ్లాసెస్ వేసానని చెప్పా కదా, ఆ మొత్తం యాడ్ చేసేసేయండి. ఆ రైస్ మొత్తం యాడ్ చేసి జస్ట్ స్లైట్గా తిప్పండి పైనుండి కిందికి. తర్వాత నేను కొబ్బరి అంతా తీసేసి ఇట్లా పీసెస్ చేసుకొని మిక్సీ చేశానండి. వీటి నుండి పాలు తీసాను అనమాట. నాకు 4 గ్లాసెస్ రైస్కి ఒక కొబ్బరికాయ పట్టిందనమాట. మొత్తము దీని నుండి మనము పాలు అనేవి తీసేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ మనకి 6 గ్లాసెస్ దాకా పడుతుంది కోకోనట్ వాటర్ అనేవి. మీకు కనిపిస్తుంది కదా, అలా కొబ్బరి పాలు అనేవి తీసేసుకోవాలి. తీసేసుకొని ఏదైతే మనం కొంచెం లైట్గా ఫ్రై అయింది కదా, ఆ రైస్ మీద 6 గ్లాసెస్ అనేవి వేయాలి. అంటే ఒక కప్పుకి 1.5 గ్లాసు పాలు సరిపోతాయి అన్నమాట. సో పాలన్నీ యాడ్ చేసేసి ఒకసారి అలా తిప్పుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర అలాగే ఉప్పు కూడా యాడ్ చేయండి. అలాగే వేరే పొయ్యి మీద కొంచెం చిన్న కడాయి పెట్టుకొని గీలో రోస్ట్ చేసేసుకోండి ఈ కాజూస్ అనేవి. ఈ జీడిపప్పు ఇలా రోస్ట్ చేసుకొని నేతిలో ఇలా రోస్ట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలా వేసుకొని ఒక తిప్పు తిప్పేసి మూత పెట్టేసి మగ్గనివ్వండి హై ఫ్లేమ్ మీద. ఈలోపు చికెన్ ఎలా కుక్ అయిందో చూద్దాము. చూసారా, నీట్గా కుక్ అయింది కదా. ఒకసారి తిప్పేసుకుందాం పైనుండి కిందకి.
తర్వాత జీడిపప్పుని పేస్ట్ చేసి నానబెట్టుకున్న జీడిపప్పుని పేస్ట్ చేసి వేసుకోండి. అందులోనే ఒక టీ స్పూను కొబ్బరి పౌడరు, ఎక్కువ అవసరం లేదండి, కొంచెం లైట్‌గా వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్స్ జీలకర్ర పొడి వేయండి. ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి నీట్‌గా మిక్స్ చేసేసుకోండి. చూసారు గదా! చికెన్ ఆల్మోస్ట్ ఒక 60% కుక్ అయిపోయిందనమాట. ఈ స్టేజ్‌లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు దాకా ఉడకనివ్వండి. ఈలోపు మనం రైస్ ఎలా కుక్ అయిందో చూద్దాము. ఒకసారి మూత తీసేసి ఒకసారి రైస్ చూద్దాం. చూసారు కదా! రైస్ అంతా ఇట్లా మగ్గుతుంది. నీళ్ళు కూడా పైకి తేలుతా ఉన్నాయి. ఒకసారి అన్నం కింద నుండి పైకి ఒకసారి తిప్పేసుకోండి. అన్నం తిప్పాక ఏదైతే ఇట్లా బబుల్స్ ఫార్మ్ అవుతున్నాయో కొంచెం ఈ వాటర్ అంతా కొంచెం పోవాలండి ఆవిరికి. అట్లా ఒక 2 మినిట్స్ అట్లా మూత తీసి వదిలేయండి. తర్వాత దగ్గర పడ్డాక మూత పెట్టేసి మగ్గనివ్వండి స్లో ఫ్లేమ్‌లో. ఈలోపు కర్రీ ఎలా కుక్ అయిందో చూద్దామండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్‌గా వచ్చిందో. అలాగే కొంచెం కట్ చేసుకున్న పుదీనా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఒకసారి అన్నం కూడా చూడండి, కొంచెం లైట్‌గా కుక్ అయింది. మళ్ళీ మూత పెట్టేసి కొంచెము మగ్గనివ్వండి. చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇంకా కొంచెం గ్రేవీ అనేది దగ్గర పడేదాకా కుక్ చేసేసుకొని దింపేసుకోవడమే. లాస్ట్‌లో కొత్తిమీర చల్లుకోండి. చూసారా ఈ రైస్ ఎంత పర్ఫెక్ట్‌గా పొడి పొడిలాడుతూ ఎంత బాగా కుక్ అయిందో. సో, అలా ఆనియన్స్‌తో సర్వ్ చేసుకొని చికెన్ వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.